ఎవరు చెప్పారు కన్నీరుకి బరువు ఉండదని? మీరే గమనించారా? ఒక్క కన్నీటి చుక్క బయటికి రాగానే మనసు ఎంత తేలిక పడుతుందో. నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళతో నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. వేరే వాళ్ళతో మాట్లాడితే సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మనకే తెలియదు. మనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి మన మిత్రుడా లేక శత్రువా అని. అలా ఉంటుంది మనుషుల పరిస్థితి. మనం ఏ వ్యక్తినైతే ఎక్కువగా ప్రేమిస్తామో జీవితంలో అదే వ్యక్తి మన నుండి అందరికంటే ఎక్కువ లాభం పొందుతాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి తెలుసు మన బలహీనత ఏంటో, మన బలం ఏంటో. అందువల్లే అతను మనపై ఎక్కువ ఆదాయం పొందుతారు. నీకు నువ్వు అబద్ధం చెప్పుకోవడం ఇతరులకు అబద్ధం చెప్పడం కంటే కూడా చాలా భయంకరమైనది. ప్రతి ఒక్క మాటను నమ్మేవాళ్ళు అబద్ధాన్ని కూడా చాలా ప్రేమతో చెబుతారు. అలా నమ్మే వాళ్ళకే అలా ప్రేమతో చెబుతారు. నీకు కష్టం వచ్చిందని దేవుణ్ణి నిందించుకో. ఆ కష్టానికి చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడు అని. అంతేకాని నిందిస్తే ఏమొస్తుంది? ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. మంచి రోజులు చెడు రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన మొహంలో చిరునవ్వు అలాగే ఉండాలి. అన్నిటికంటే కష్టమైన ప్రయాణం ఏంటో తెలుసా? ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా రావటం. అది ఇంకా భయంకరమైన కష్టం. జీవిత ప్రయాణం చాలా చిన్నది. సంతోషంగా ఉండండి. అసలు ఎందుకు టెన్షన్ ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళు అంతే. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవసరం తీరిపోయాక బంధం లేదు, ఏమీ లేదు. జీవితం చాలా విలువైనది. అవకాశవాదులతో కలిసి ఆ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. విచిత్రమైన వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో. సంతోషాన్ని లాక్కొని సంతోషంగా ఉండు అని కూడా చెబుతూ ఉంటారు. ఏంటో మరి ఈ విచిత్రం. చావు ఒకరోజు అందరికీ వస్తుంది. కానీ బ్రతికే ప్రతిరోజు కుమిలిపోతూ బ్రతకడం అంటే జీవితమే వ్యర్థం కదా. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళితేనే ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. ఎవ్వరు నడవని దారిలో ఒంటరిగా నడవటం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జీవితం కాదు, జ్ఞాపకాలు మాత్రమే. ఎవరి స్నేహం కోసం, ఎవరి పరిచయం కోసం మనం వెతకవలసిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అంతేకాని మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. వ్యక్తిగా ప్రతి వాణిని గౌరవించాలి, కానీ పూజించకు. జీవితంలో దేవుడికి ఇచ్చినది విశ్వాసం కూడా దేవుడి మీదే ఉంచాలి తప్ప ఇతరుల మీద కాదు. నమ్మకం ఈ మధ్య బాధ కలిగించింది. అందుకే నేను నమ్మడమే మానేశాను అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. నేను చూశాను, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ అదృష్టం మాత్రం తప్పకుండా చెడ్డగానే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు ఎన్నైనా అంటారు. ఎప్పుడైనా ఆలోచించారా వినేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని? ప్రతి చెట్టు పండ్లకి ఇవ్వాల్సిందే పని లేదు. కొంత నీడను కూడా విశ్రాంతినిస్తుంది. ప్రయత్నం ఎంత త్వరగా చేస్తే గెలుపు అంత త్వరగా వస్తుంది. భగవంతుని ఏమన్నా అడగాలి అనుకుంటే మంచి బుద్ధి ఇవ్వమని అడగాలి. మిగతావన్నీ వాటంతటా అవే దొరుకుతాయి. కాబట్టి మంచి బుద్ధి ఇవ్వాలి అని అడగటంలో కూడా ఒక గొప్పతనం ఉంటుంది. నిందలకి భయపడి నీ లక్ష్యాన్ని వదిలిపెట్టకు. ఎందుకంటే లక్ష్యం సాధించగానే నిందలు వేసేవాళ్ళు పద్ధతి మారుతుందని గుర్తుంచుకో. మనసులోని మాట ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అలా చెబితేనే నిర్ణయం సరైనది తీసుకోగలం. అలా చెప్పకపోతే నిర్ణయం కరెక్ట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. అది అక్షర సత్యం. కోపంలో మాట్లాడే పద్ధతిని మార్చుకోకూడదు. ఎందుకంటే కోపం కొన్ని క్షణాలే ఉంటుంది, కానీ బంధం జీవితకాలం ఉంటుంది. అహంకారం, పొగరు, గర్వం అనేది నా దృష్టిలో చాలా ఖరీదైనదే. వాటిని ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు
చూడటానికి పైనుంచి ఎలా ఉంటారో లోపల నుంచి కూడా అలాగే ఉంటారు. అలాంటి వారు చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటారు. నిన్ను చూసి ఎవరైనా కులుకుంటున్నారు అంటే దానివల్ల తప్పు ఏమీ లేదు. దానికి కారణం నీ గొప్పతనమే. నిన్ను చూసి ఏడవడానికి వాళ్లకు బలవంతం చేస్తుంది. అందుకే ఇంకా నీ గొప్పతనాన్ని పెంచుకో. ఇంకా వాళ్ళు ఎంతగా ఏడుస్తారో ఏడవని, అది నీకు అనవసరం. నీ ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎలా గొప్పగా ఉండాలో నిరూపించు. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని, వారు ఏడుస్తారని నువ్వు నీ యొక్క ఎదుగుదలని ఆపుకుంటావా? నీ మొత్తం విశ్వంలో నోరు ఎలాంటిదంటే దాంట్లో విషం, అమృతం రెండూ ఒకే చోటు ఉంటాయి. గెలవాల్సిన అవసరం లేదు, ఓడాల్సిన అవసరం లేదు. అది జీవితం అనే ఆట. అందులో ఆడవలసిన అవసరమైతే తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ఆడటానికి వచ్చిన వారే. వయసు మాత్రం ఆగకుండా ప్రయాణిస్తుంది. కానీ మనమేమో ఎవరి కోసమో ఎదురు చూస్తూ అక్కడే నిలబడిపోతాం. వయసు మీద పడినప్పటి నుంచి మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. అవి సవ్యంగా చేస్తే మన జీవితానికే మంచిది. జీవితంలో నీకు నువ్వు దృఢంగా తయారవ్వు. ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని కూర్చొని ఉండడం నిన్ను నాశనం చేస్తుంది. అలాంటి నాశనం నువ్వు కోరుకుంటావా? నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో చాలు. భగవద్గీత చదివిన వారు ఎవ్వరినీ దూషించరు. బైబిల్ చదివిన వారు ఎవరిని ద్వేషించరు. ఖురాన్ చదివిన వారు ఎవరిని హింసించరు. ఏ గ్రంథమైనా ఎక్కువ సహనాన్ని నేర్పిస్తుంది. సహనం కోల్పోయినవాడు అసలు నిజంగా మనిషే కాదు. కాబట్టి సహనంతో ఉండాలి. ఏదైతే మనం చదువుతామో అది ఆచరించాలి. ఉప్పులాగా ఉండు. ఎవరు నిన్ను ఎక్కువగా ఉపయోగించుకోరు. అలాగే ఎవరు కూడా నువ్వు లేకుండా కూడా ఉండలేరు. అప్పటి రోజులు దెబ్బ తగిలితే పసుపు సున్నం రాసేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో స్టేటస్లో రాస్తున్నారు. అదేం విచిత్రమో మరి. తండ్రి యొక్క కష్టాన్ని, అలాగే ఇంట్లో ఉన్న కష్టాలు ఎవరికైతే గుర్తుంటాయో ఎప్పటికీ వారు తప్పుడు మార్గంలో నడవరు. ఎప్పుడూ మంచిగానే ఉండాలని ఆశిస్తారు. కొన్ని రోజులు మౌనంగా ఉండి చూడు. జనం నిన్ను నిజంగానే మర్చిపోతారు. ఇది ఎవ్వరూ నమ్మలేని అక్షర నిజం. ఏదైనా జరిగినా మన మంచికే అంటారు కదా. మంచికైతే మన మనిషి ఎందుకు అంతలా నలిగిపోతాడు? ఇదేం విచిత్రమో కదా. పదే పదే కన్నీళ్లను తుడుచుకునే బదులు ఒక్కసారి ధైర్యం చేసి జీవితం నుండి పూర్తిగా తొలగించు. మరియు ముఖ్యంగా మోసం చేసే వాళ్ళని అసలు నీ జీవితంలో ఉంచుకోవద్దు. కన్నీళ్లతో నువ్వు కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన నీకు జరిగిన నష్టం తిరిగి రాదు. కాబట్టి జనం ముందు ఏడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవ్వరూ లేరు మిత్రమా. అందరూ పరాయి వాళ్ళే. ఎప్పటి వరకైతే నీకు నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటావో ఈరోజే నీ జీవితాన్ని మార్చుకోవడానికి నిర్ణయం తీసుకో. నమ్ము, నీ జీవితం చాలా బాగుంటుందని. ఎప్పుడైనా సరే మన జీవితం ఎలా ఉంటుంది అని మన జీవితం పైన మనమే కదా నమ్మకం పెట్టుకోవాలి. కాబట్టి జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది.